మీలో నన్ను ఒకడు అప్పచెప్తున్నాడు. అంటే నన్ను శిక్షించడం కొరకు సైనికులకు ఒకడు అప్పచెప్పబోతున్నాడు అని. 12 మందిలో ఒకడు మాత్రము సాతాను సంబంధిగా ఉన్నాడు, వాడు నన్ను అప్పచెప్పబోతున్నాడు. 3.5 సంవత్సరాలు బ్రతికాడు యేసుప్రభు. 3.5 సంవత్సరాలు సేవ చేస్తే ఆ 3.5 సంవత్సరాలలో యేసుక్రీస్తుతో పాటు వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు దగ్గరే ఉన్నారు. యేసుక్రీస్తు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు చూశారు, ప్లస్ చేశారు, వాళ్ళు కూడా చేశారు. వాళ్ళ దయ్యాలను వెళ్ళవట్లేదా, వాళ్ళు స్వస్థపరచలేదా, అన్ని అద్భుతాలు చేశారు. యేసు మంచివాడని, ఆయన మెస్సయ్య అని, ఆయనే మనుష్య కుమారుడని, ఆయనే రక్షకుడని వారు నమ్మి వెంబడించిన తర్వాత మీలో ఒకతను మాత్రం నన్ను అప్పచెప్పబోతున్నాడు అంటే అందరికి ఎంత బాధ ఉంటుంది. అందరూ ఏడ్చారు, అందరూ నేనా నేనా అని అన్నారు. అప్పుడు అందరికీ వినబడేటట్టుగా, అందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకటి చెప్పాడు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇస్తాడో వాడే అని చెప్పాడు. సో ముక్క ముంచి ఎవరికి ఇచ్చాడు? ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. ఇస్కరియోతు యూదా ఇప్పుడు ఏమనుకోవాలి? నేనే అని చెప్పేసి తెలవాలా వద్దా? వానికి తెలిసిందా తెలియలేదా? తెలిసింది. అట్లాగే చుట్టూ వాళ్ళకి అందరికీ తెలిసిందా తెలియదా? యూదా కూడా ప్రభువా నిన్ను అప్పచెప్పేది నేనా అని అడిగాడు. అడిగితే ఏమన్నాడు? నువ్వే అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? చెప్పిన తర్వాత ఏం చేయాలా? నువ్వే అప్పచెప్పేవాడివి, నువ్వే పాపం చేసేవాడివి, నువ్వే తప్పిదం చేసేవాడివి, నువ్వే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, నువ్వే నన్ను అప్పచెప్పేది అని చెప్పిన తర్వాత ఏం చేయాలా? యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనం నేను మరొకసారి చదువుతాను. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాడు. ఏ ముక్క, ఏం పుచ్చుకున్నాడు, ఎవరతను, ఏం జరుగుతుంది అనేది మనకు కావాలి కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తను అప్పజెప్పబోయే ముందు ఆయన ఏం చేస్తున్నాడంటే రొట్టె సిద్ధం చేస్తున్నాడు, బల్లను సిద్ధం చేస్తున్నాడు. ఆ బల్ల సిద్ధం చేసేటటువంటి సమయంలో జరిగినటువంటిదే ఇదంతా కూడాను. నేను చదువుతా చూడండి, ఒక్కసారి జాగ్రత్తగా విందాము. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పెనో అని యేసు అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను గనక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతని సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయన అడిగెను. అందుకు యేసు నేను ఒక ముక్క ముచ్చి ఎవనికి ఇచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తమో అతనితో అలాగే చెప్పెనో అది భోజనమునకు కూర్చున్న వారిలో ఎవరికినీ తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని అయినను బీదలకి ఏమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రివేళ వారు భోజనానికి కూర్చున్నారు. అందరు కూడా భోజనానికి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు ఆత్మలో కలవరపడి ఒక మాట చెప్తున్నాడు, మీలో నన్ను ఒకడు అప్పచెప్తున్నాడు. అంటే నన్ను శిక్షించడం కొరకు సైనికులకు ఒకడు అప్పచెప్పబోతున్నాడు అని బాధతో చెప్పాడు. 12 మంది కదా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు. 12 మందిలో ఒకడు మాత్రము సాతాను సంబంధిగా ఉన్నాడు, వాడు నన్ను అప్పచెప్పబోతున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు అందరితో చెప్పారు. అందరికి ఎంత బాధ అనిపిస్తే చెప్పండి. 33.5 సంవత్సరాలు బ్రతికాడు యేసుప్రభు. 3.5 సంవత్సరాలు సేవ చేస్తే ఆ 3.5 సంవత్సరాలలో యేసుక్రీస్తుతో పాటు వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు దగ్గరే ఉన్నారు, యేసుక్రీస్తు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు చూశారు, ప్లస్ చేశారు, వాళ్ళు కూడా చేశారు. వాళ్ళ దయ్యాలను వెళ్ళవట్లేదా, వాళ్ళు స్వస్థపరచలేదా, అన్ని అద్భుతాలు చేశారు కదా. కాబట్టి యేసు మంచివాడని, ఆయన మెస్సయ్య అని, ఆయనే మనుష్య కుమారుడని, ఆయనే రక్షకుడని వారు నమ్మి వెంబడించినారు. అందరూ నమ్మారా నమ్మలేదా? అందరూ నమ్మి వెంబడించినారు. వెంబడించిన తర్వాత మీలో ఒకతను మాత్రం నన్ను అప్పచెప్పబోతున్నాడు అంటే అందరికి ఎంత బాధ ఉంటుంది. బాధ ఉండి వాళ్ళందరూ అంటున్నారు, ఎవరు ప్రభువా, ఎవరు, నేనా 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 అని అందరూ అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక సూచన చెప్తున్నాడు. నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇస్తానో అతనే. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇస్తానో అతడే నన్ను అప్పచెప్తాడు అని చెప్తాడు.
ఇప్పుడు అందరికి తెలిసిపోతే ఇక ఎవరన్నా తెలిసిపోతుంది. అవునా? రైట్. ఇప్పుడు అదే జరుగుతుంది. చూడండి. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పను అనే శిష్యులు సందేహపడచ్చు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనక ఎవరిని గూర్చి ఆయన చెప్పనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయన అడిగెను. అందుకు యేసు నేనొక ముక్క ముంచి ఎవరికి ఇచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఇస్కరియోతు యూదాకు ముక్క చెప్పాడు. హింటి చెప్పలేదా? ఇప్పుడు ముక్కను ముంచి ఎవరికి ఇస్తున్నానో వాడే నన్ను అప్పచెప్పబోయేవాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ముక్క ముంచి ఇస్కరియోదాకి ఇచ్చాడు. అంటే ఎవరన్నట్టు ఇప్పుడు యేసుక్రీస్తుని అప్పచెప్పేది? ఇస్కరియోతు యూదా. పక్కా కరెక్టే కదా? కరెక్టే. ఇప్పుడు ఆయనే తనను అప్పచెప్పబోతున్నాడు అని ఆయనకు కూడా తెలిసిందా తెలియలేదా? అందరికీ తెలుస్తుంది. ప్లస్ ఇంకొకరు ఎవరికి తెలవాలా? ఆయనకు కూడా తెలుస్తుంది. తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది. తెలిసిన తర్వాత అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పాను. ఆ ముక్క ముంచుకొనగానే సాతాను ఎవరిలో ప్రవేశించింది? ఇస్కరియోతు యూదాలో ప్రవేశించింది. ఏం చేయాలా? నన్ను అప్పచెప్పబోయేది నువ్వే అని చెప్పినప్పుడు ఏం చేయాలా చెప్పండి. ఇంకా క్లారిటీగా మనము ఇంకొక స్వార్థలోనికి వచ్చి చూద్దాము. ఇరవై 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయము. లేదంటే అక్కడ కాకుండా మనం మత్తయి సువార్తలో చూద్దాము. మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనం చదువుతా. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమును కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడగగా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకా క్లారిటీగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు చెప్పండి? మీలో నన్ను ఒకడు అప్పచెప్పుతున్నాడు అని చెప్పగానే అందరూ ఏడ్చారంట. ఏడ్చిన గుంపులో, ఏడ్చిన వాణిలో ఎవరున్నారు? యూదా కూడా ఉన్నాడా లేదా? ఆడు కూడా ఏడ్చాడు. యూదా గారు కూడా చక్కగా ఏడ్చాడు, దుఃఖపడి అందరు అడుగుతున్నారు, నేనా ప్రభా, నేనా నిన్ను అప్పచెప్పేది అని అంటున్నారు. అడిగితే అని ఆయన అడగగా ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించుచున్నాడు అని చెప్పాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని ఆయన అడగా నీవన్నట్టే అనెను. యూదా కూడా అడిగాడు లేదా? యేసు ప్రభువా నేనా నేను అప్పచెప్పేది అంటే ఏమన్నారు చెప్పండి? నీవన్నట్టే అన్నాడు యేసు ప్రభువా. అంటే ఎవరన్నట్టు? నువ్వే అని చెప్పాడు, చెప్పలేదా? నన్ను అప్పచెప్పేది ఎవరంటే నువ్వే అని చెప్పాడు కదా. నువ్వే అని చెప్పాడు. ఆయనకి తెలిసిందా తెలియలేదా? తెలిసింది. దాని తర్వాత లూకాసు వార్త 22వ అధ్యాయము 1వ వచనం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రమును ప్రజలకు భయపడిరి గనుక ఆయన ఎలాగో చంపుదమని ఉపాయము వెతుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను గనక వాడు వెళ్ళి ఆయన వారికి ఎలాగో అప్పగించవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. చెప్పండి ఏం చేస్తుంది ఇక్కడ? ఏం జరిగింది? ఏం అర్థం చేసుకోవాలా? 2 సువార్తలలో మనము ఒక విషయాన్ని చూసాము, ఇంకొక సువార్తలో ఒక విషయాన్ని చూసాం. 2 సువార్తలలో ఏం చూస్తున్నామంటే యోహాను సువార్త మరియు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్తున్నాడు అంటే
నన్ను మీ దాంట్లో ఒకడు అప్పచెప్పుతున్నాడు అన్నారు. అందరూ ఏడ్చారు. అందరూ నేనా అని అన్నారు. అప్పుడు అందరికీ వినబడేటట్టుగా, అందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకటి చెప్పాడు. నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇస్తాడో వాడే అని చెప్పాడు. సో ముక్క ముంచి ఎవరికి ఇచ్చాడు? ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. ఇస్కరియోతు యూదా ఇప్పుడు ఏమనుకోవాలి? నేనే అని చెప్పేసి తెలవాలా వద్దా? వానికి తెలిసిందా తెలియలేదా? తెలిసింది. అట్లాగే చుట్టూ వాళ్ళకి అందరికీ తెలిసిందా తెలియదా? తెలిసింది. రెండోది, తర్వాత ఇస్కరియోతు యూదా కూడా ప్రభువా నిన్ను అప్పచెప్పేది నేనా అని అడిగాడు. అడిగితే ఏమన్నాడు? నువ్వే అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? చెప్పిన తర్వాత ఏం చేయాలా? నువ్వే అప్పచెప్పేవాడివి, నువ్వే పాపం చేసేవాడివి, నువ్వే తప్పిదం చేసేవాడివి, నువ్వే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, నువ్వే నన్ను అప్పచెప్పేది అని చెప్పిన తర్వాత ఏం చేయాలా? క్షమాపణ అడగాలి. అందరి ముందు అందరికీ తెలిసిపోయింది. సరే పర్సనల్గా వచ్చి చెప్తున్నాడంటే నువ్వు క్షమాపణలు కావచ్చు. అందరికీ తెలిసిపోయింది కదా. ఇప్పుడు నీకు తెలిసింది, అక్కడున్న మిగతా 11 మంది కూడా తెలిసిపోయింది కదా నువ్వే అప్పచెప్తున్నావని. అట్లాంటప్పుడు క్షమాపణ అడగాల వద్దా? ఇప్పుడు ప్రభు మనకు నేర్పించేది ఏంటంటే, నువ్వు పాపము చేస్తున్నావు, ఫస్ట్ నీ హృదయంలో పాపపు ఆలోచన రాగానే, పాపము చేయగానే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ లేకుంటే ఎవరు లేనప్పుడు కానీ నువ్వు చేస్తున్నటువంటి ఆ పాపము విషయంలో దేవుడు నీకు చెప్తాడు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనము క్షమాపణ అడగాలి ఫస్ట్. అర్థమవుతుందా? ఫస్టే మనము సీక్రెట్గా చేసింది కావచ్చు, ఎవరికి తెలియకుండా చేసింది కావచ్చు, వేరే ఎవరికి. నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాను అనుకుందాం. హైదరాబాద్కి వెళ్ళాను, మన చెన్నూరు వాళ్ళు అక్కడ ఎవరు లేరు, అక్కడ సూపర్ సినిమా నడుస్తుంది. సినిమాకి వెళ్ళాను అనుకోండి. సినిమా చూసి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? నువ్వు సినిమా చూసావు, తప్పు చేసావు, ఎవ్వరు లేరనుకొని, చెన్నూరు వాళ్ళు ఎవరు లేరనుకొని నువ్వు ఇక్కడ చూసావు కదా, కానీ నేను నిన్ను చూస్తున్నాను కదా, నువ్వు తప్పు చేశావు అని అనగానే ఏం చేయాలి? నేను క్షమాపణ అడగాలి. క్షమాపణ అడగలేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? 10 మందికి తెలిసేటట్టు చెప్తాడు. ఇక ఒక్కని చెప్తే వినలే కదా, 10 మందిలో చెప్తారు, రే నువ్వు తప్పు చేస్తున్నావు అని. ఇప్పుడు 10 మందికి తెలిసింది కదా, అప్పుడన్నా అడగాల వద్దా? అప్పుడంటే నువ్వు ఎవరికి తెలియలేదులే, క్షమాపణ అడగపోతే మా వాళ్ళకి ఏమైనా తెలిసిందా? ఎవరికి తెలియలే కదా అని క్షమాపణ అడగలేదు. కానీ ఇప్పుడు చెన్నూరులో తప్పు చేసినప్పుడు, అందరి ముందు నువ్వు తప్పు చేస్తున్నావు అన్నప్పుడు ఇప్పుడన్నా బుద్ధి రావాలా వద్దా? ఇప్పుడైనా క్షమాపణ అడగాల వద్దా? అందరి ముందు చెప్పినప్పటికీ, ఓపెన్గా నువ్వే అని చెప్పినప్పటికీ, నువ్వు ఈ పాపం చేస్తున్నావని చెప్పినప్పటికీ క్షమాపణ అడగాలి. అడగకపోతే మూడో స్టెప్ ప్రారంభమవుతుంది. మూడో స్టెప్ ఏంటో తెలుసా? సాతాను నీలో ప్రవేశిస్తాడు. మొదటగా పరిశుద్ధాత్మదేవుడు నీ పాపాన్ని ఎత్తి చూపించినప్పుడే క్షమాపణ అడగాలి. అలా అడగకపోతే అందరి ముందు చెప్తాడు, అప్పుడన్నా క్షమాపణ అడగాలి. అప్పటికీ క్షమాపణ అడగకపోతే సాతాను నీలో ప్రవేశించి పాపానికి అప్పచెప్తాడు. సాతాను ప్రవేశించలే వాళ్ళ లోపల? ఇంతకుముందు బాహ్యంగా నీకు ప్రేరేపిస్తాడు, బయట నుంచి ప్రేరేపిస్తాడు. ఏం కాదు సినిమా చూడలే, ఏం కాదు తాగు, ఏం కాదు తిను, ఏం కాదు ఎంజాయ్ చేయి అని చెప్తాడు. ఎవరి ద్వారా? స్నేహితుల ద్వారానో మరెవరి ద్వారానో ప్రేరేపిస్తాడు మనల్ని. కాబట్టి చెడ్డ వాళ్ళతో స్నేహం చేయొద్దు. వాళ్ళు 100% నిన్ను ప్రేరేపిస్తారు. తాగుబొత్తులతో స్నేహం చేసినావు అనుకో, వాడు ఏమంటాడన్నా? వాడు ఇంకేమన్నా తాగుడే అంటాడు. ఏమో అంటారు వాళ్ళు ఒక మాట, ఏసుడే అంటారు. ఇంకా వామ్మో, నేనైతే ఒకసారి అసలు ఒకసారి నేనేమైందంటే మా చెల్ల పెళ్లి చేసేటప్పుడు, సరే ఫ్రెండ్స్ వచ్చినారు కదా, వాళ్ళకి దాగిపోయాలి కదా అని చెప్పేసి పోయినా. నేను దాగలే, వాళ్ళకి వచ్చారుగా ఆతిథ్యం చేయాలి. నాకు అప్పుడు తెలియదు, సరిగ్గా తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి తాగిపోయాలి కదా అని నేను వాళ్ళతో కూడా వెళ్ళిన, వాళ్ళు ఆగిపించిన. వాళ్ళు ఏమంటారు తెలుసా? తాగుడే యేసు, తాగు యేసుడే అంటారు. అప్పుడు నాకు బుద్ధి వచ్చింది. వామ్మో, ఒకటి కాదు ఇద్దరు కాదు, అందరు బలవంత పెడతారు. మేము ఎప్పుడు తాగుతామా? మేము తాగుబోతులే కనబడుతున్నామా? ఎప్పటి తాగేటోళ్ళే కనబడుతున్నామా? ఒక్కసారి తాగమంటే ఏమవుతుంది? మేము తాగం పో. ఇంకోటి అంటాడు, నువ్వు తాగకపోతే మేమేం తాగుతాం? మేము తాగం అంటాడు. అప్పుడు నాకు బుద్ధి వచ్చింది, వామ్మో, తాగుబోతులతోని ఎట్టి పరిస్థితుల్లో ఉండద్దు, ఖచ్చితంగా బలవంతం చేస్తారు, ఖచ్చితంగా తాగిచ్చటట్టు చేస్తారు. నేను ఇమీడియట్గా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాను ఇక తొందరగా. ఎందుకంటే వాళ్ళు బలవంతం పెట్టి ఏదోలాగా చేసి ఎట్లా ఒకలా తాగిపిస్తే
నరకానికి వెళ్ళిపోతా తాగుబోతులు అందరికి ఎక్కడికి పోతారు? పోతారా? బైబిల్ ఉందా లేదా? కాబట్టి అమ్మో అని వాళ్ళు జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను. నిన్ను సాతాను ఎలాగైనా ప్రేరేపిస్తాడు. దుష్టుల జోలికి వెళ్ళకు, దుష్టులతో సాంగత్యం చేయకు, వాళ్ళు నిన్ను బలవంతం చేస్తారు. కాబట్టి వాళ్ళ స్నేహాన్ని కట్ చేయి. నువ్వు లోకంలో నుంచి పిలువబడ్డావు. ఇది మన లోకం. ప్రభు చిత్తమైతే మనము VBSలో 3 రోజులు VBS కలిగి ఉంటాం, 3 రోజులు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం, 3 రోజులు అందరం ఇక్కడే ఉందాం. పరలోకాన్ని ఇక్కడ అనుభవిస్తాం. ఒక క్రొత్త లోకాన్ని మనం ఇక్కడ అనుభవిస్తాం. ఒక కొత్త దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. అప్పుడు చూస్తారు మీరు, అక్కడ లోకంలో సంతోషం లేదు, లోకంలో సమాధానం లేదు, లోకంలో ఇంత ఎంజాయ్మెంట్ లేదు. దేవుని సన్నిధిలో ఇంత ఎంజాయ్మెంటా, ఇంత సంతోషమా అని నువ్వు అనుభవిస్తావు. నిజంగా 3 రోజులు వచ్చి చూడండి, ఎంత సంతోషం ఉంటుంది. హృదయంలో నుంచి పొంగే సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు ఆయన సన్నిధిలో. సరే, ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, ఫస్ట్ టైం నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు నీతో చెప్తాడు, ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోనప్పుడు అందరి ముందు తెలిసేటట్టుగా కూడా చెప్తాడు, అప్పుడు ఒప్పుకోవాలి. అప్పుడు ఒప్పుకోకపోతే సాతాను నీలో ప్రవేశిస్తాడు. యేసుక్రీస్తు ప్రభునే అప్పచెప్పేటట్టుగా చేశాడు. ప్రభును అప్పచెప్పేశాడు. వెండి నాణాలు తీసుకున్నాడు, ప్రభును అప్పచెప్పాడు. ప్రభును అప్పచెప్పిన తర్వాత ప్రభును తీసుకెళ్తామంటే అప్పుడు వానికి బుద్ధి వచ్చి ఉరేసుకొని పోయి చచ్చాడు. వాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? నరకానికి వెళ్ళిపోతాడు. యేసుప్రభుతో పాటే తిరిగాడు. యేసుప్రభు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. వాడే నరకానికి వెళ్ళిపోతే ఇప్పుడు నీ గతి నా గతి ఏంటి? కాబట్టి ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నరకానికి వెళ్ళకూడదని. ఆ యూదాలాగా నువ్వు నరకానికి వెళ్ళకూడదు. పాపము చేసినప్పుడే క్షమాపణ అడుగు అని చెప్తున్నాడు. వాడు క్షమాపణ అడగలే. క్షమాపణ అడిగి ఉంటే దేవుడు క్షమిస్తాడా? క్షమించడా? 38 సంవత్సరాల నుంచి రోగం కలిగిన వ్యక్తి పాపంతో ఉన్నాడు, ఎవ్వరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్న వాడి దగ్గరికి యేసు ప్రభు వచ్చాడే. ఇప్పుడు మనల్ని క్షమించడా? ఆయన ఏమంటాడంటే, రండి, ఆయన ఏమంటాడు? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం నుంచి, రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకయున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది అని చెప్తున్నాడు. రక్షించడానికి ఆయన చేతులు ఏం కురచగాల, దినమెల్ల ఆయన చేతులు చాచించినాడు. కానీ ఏది అడ్డొస్తున్నాయి? మన పాపాలు అడ్డొస్తున్నాయి లేవా? రక్షింపనేరకి ఉన్నట్లనే హస్తం కురచగాలేదు, విననేరకి ఉన్నట్లనే చెవులేం మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి నీ అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమునకు మరుగుపరచను. కనుకనే ఆయన ప్రార్థన వినట్లేదంట. ఈరోజు నీ ప్రార్థన వినాలా వద్దా? ప్రార్థన వినట్లేదు. కారణం ఏంటి? నీ పాపాలు అడ్డొస్తున్నాయి. నీ పాపాలు ఈరోజు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఎట్లా ఉన్నాయంటే, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. అవన్నీ ఒప్పుకో. ఈరోజు అబద్ధాలు ఒప్పేసుకో. అపవిత్రమైనటువంటి మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుచున్నది, కీడు చేయాలని మాట్లాడుచున్నది. అవన్నీ ఒప్పుకో. నీ మాటల్ని ఒప్పుకో, నీ అబద్ధాలని ఒప్పుకో, నీ క్రియలన్నీ ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడా? క్షమించడా? ఈ రోజు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటో తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చెప్పినప్పుడే క్షమాపణ అడగాలి. లేదు అంటే 10 మందిలోకి తీసి ఖచ్చితంగా పరువు తీసేటట్టు హెచ్చరిస్తాడు. అప్పుడు బాగుంటుందా? బాగుండదు. కాబట్టి 10 మందిలోకి వచ్చి పరువు పోయిన తర్వాత ఒప్పుకుంటే సరే మంచిదే, కానీ అక్కడి వరకు తీసుకువచ్చుకోవద్దు. ఒకవేళ అప్పుడు కూడా ఒప్పుకోకపోతే సాతాను నీలో ప్రవేశిస్తాడు. వాడు నిన్ను నరకానికి తీసుకెళ్తాడు. దుఃఖము, వేదన, నరకంలో భయంకరమైనటువంటి ఆ మంటలలో నేను కాలుతాము గనక ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన నేను వింటాను, నీకు నీ జవాబిస్తాను, నేను హక్కున చేర్చుకుంటాను, నేను నీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నా కుమారుడా, నీ పాపాలు అడ్డొస్తున్నాయి. నా కుమార్తె, నీ పాపాలు అడ్డొస్తున్నాయి. వాటినన్నింటినీ ఈరోజు ఒప్పుకుంటే క్షమిస్తాడా? క్షమించడా? కాబట్టి ఈరోజు నేర్చుకునే పాఠము, ఎప్పుడు పాపం చేస్తే, ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉంటే అప్పుడే క్షమాపణ అడగాలి. హృదయంలోనే
మోకరించి కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. హృదయంలోనే ప్రభా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అని అడగడం నేర్చుకోవాలి. 10 మందిలోకి తీసుకొచ్చుకునేంత వరకు చూసుకోవద్దు. ఈరోజు నువ్వు ఎక్కడ పాపం చేశావో, ఎక్కడ తప్పిదం చేశావో, ఎక్కడ అబద్ధాలు ఆడుతున్నావో, కీడుని బట్టి ఎక్కడ మాట్లాడుతున్నావో, నీ క్రియలు ఎలా ఉన్నాయో మనం సరి చేసుకుందాం. మోకరిద్దాము, ప్రార్థన చేసుకుందాం.